ట్రంప్‌కే అర్థం కాని ఒక అయోమయం ఏంటంటే, మొన్నటిదాకా ఖొమైనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అక్కడ దాడులకి సిద్ధపడ్డారు. ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ నేను పిలుపునిచ్చాను. మీరందరూ రోడ్డు మీదకొచ్చి మీరు ప్రభుత్వాన్ని తిరగబడితే గనక నేను సపోర్ట్ చేస్తానని. మరి ఇప్పుడొచ్చేటప్పటికి యుద్ధం ప్రారంభమైపోయి ఇన్ని రోజులైనా పబ్లిక్ ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. ప్రభుత్వాన్ని అక్కడ మార్చేద్దాం, ఖొమైనీని కొడుకుని ఇక దగ్గరలోకి లేకుండా చేద్దాం, ఖొమైనీని లేపేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సైన్యాన్ని కూడా లేపేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదని మనం భరోసా ఇస్తుంటే రోడ్డు మీదకి ఎందుకు రావట్లేదు అన్నటువంటి దాని మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగాడు. ఇంటెలిజెన్స్ ఇస్తున్న నివేదిక ఏంటంటే, గ్రౌండ్‌లో అసలు అమెరికాని నమ్మటం లేదు. వాళ్ళు అక్కడ మహిళలు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, తిరగబడింది తమ నాయకత్వ నియంతృత్వ ధోరణి మీదన. ఆ నియంతృత్వ ధోరణి మారాలనుకున్నారు గానీ, దేశ పాలకులు మారాలనుకోలేదు. పహ్లావి కావాలి అన్నటువంటిది కోరుకుంటున్నటువంటి వాళ్ళు పర్షియన్స్ కొంతమందున్నారు. కానీ వాళ్ళేమి బలమైనటువంటి శక్తులు కాదు. అదే సందర్భంలో ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినాయో, మా దేశం, మా దేశాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఫీలింగ్ గూడా వచ్చింది. ఇప్పుడు అమెరికా మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగా చేస్తది, లేకపోతే మరొక సిరియా లాగా చేస్తది, మరొక ఇరాక్ లాగా చేస్తుంది అన్నటువంటి భయం పుట్టింది. దాంతో వాళ్ళు కూడా ఇప్పుడు పెజెష్కియానికి సపోర్ట్ చేస్తున్నారు, మొక్తజా ఖొమైనీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇరాన్‌లో తాజాగా జరిగిన పరిణామాలు. గ్రౌండ్ లెవెల్‌లో నాయకత్వాన్ని మార్చడం మన వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ ట్రంప్‌కి ఇచ్చిన నివేదిక ద్వారా తేలుతోంది.